లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్రీడలకు ప్రోత్సాహం, విపత్తుల నిర్వహణపై ఫోకస్, హోంగార్డుల సంక్షేమం, వేగంగా థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులు ఇలా సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంగా కీలకంగా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా పోలీసింగ్, స్పోర్ట్స్ అభివృద్ధి విషయంలో ఈ వారం కీలక నిర్ణయాలు జరిగాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న ప్రారంభించారు. ఎన్టీఆర్ మార్కు వద్ద జెండా ఊపి ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లను ప్రారంభించారు. హెచ్డీఎంఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ స్టాల్ను సందర్శించారు. ఎస్డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం 2000 మంది సిబ్బందితో ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ కు 35 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. హోంగార్డులు నిస్వార్థ సేవకులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులతో సమానంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంగార్డులకు వరాల జల్లు కురిపించారు సీఎం. హోంగార్డులకు రోజువారీ వేతనం 1000 రూపాయలు, వీక్లీ పరేడ్ అలవెన్స్లు 200 రూపాయలివ్వనున్నారు. అంతేకాదు హోంగార్డులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారు. December 6th హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం 1000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. ఇదే కాదు, హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ట్రాన్స్జెండర్లకు సమాజంలో గుర్తింపిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో వెలుగు నింపనుంది. గోషామహల్ స్టేడియంలో ట్రైనింగ్ పూర్తి చేసిన 44 మంది ట్రాన్స్జెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసింది. సోషల్ వెల్ఫేర్ శాఖ ఇచ్చిన అభ్యర్థుల జాబితా ప్రకారం మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్లకు బుధవారం ఫిజికల్ ఈవెంట్ నిర్వహించింది. అందులో 44 మంది ఎంపికైనట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. వీరు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించనున్నారు. సమాజంలో చిన్నచూపు చూసే తమను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలకు తీసుకోవటంపై సంతోషం వ్యక్తం చేశారు ట్రాన్స్జెండర్లు. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సీఎం కప్ 2024 పోటీలు 7న మొదలయ్యాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 36 క్రీడా విభాగాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. యువత పెడధోరణులకు వెళ్లకుండా సీఎం స్పోర్ట్స్ వైపు వారందరినీ మళ్లిస్తున్నారు. ఇప్పటికే క్రీడల అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. సౌకర్యాలు పెంచుతున్నారు, నిధులు కేటాయిస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆరంభానికి నోచుకుంది. గత ప్రభుత్వ హయాంలో నత్తనడక సాగిన యాదాద్రి ప్లాంటును రేవంత్ వచ్చాక పనుల్లో స్పీడ్ పెంచారు. 4000 మెగావాట్ల కెపాసిటీతో నిర్మించిన ఈ పవర్ ప్లాంటును తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం 2వ యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో సీఎం రేవంత్ చేతుల మీదుగా దాన్ని గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఇక వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని యూనిట్లను పూర్తి చేసి 4000 మెగావాట్ల కరెంటును అందుబాటులోకి తీసుకొచ్చేలా స్పష్టమైన ప్రణాళికతో ఉంది రేవంత్ ప్రభుత్వం. అటు 17 ఏళ్ల నిరీక్షణ ముగింపు పలుకుతూ నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ ప్రారంభించారు. 2007లో ప్రాజెక్టు పనులను ప్రారంభించగా బీఆర్ఎస్ హయాంలో చివరి 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దీన్ని ప్రియారిటీగా టేకప్ చేసి ప్రారంభించింది.
For more videos like this, subscribe Big TV channel.